ఫిలిం జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకప్పటి డైరెక్టర్స్ ఎంతో అద్భుతమైనటువంటి సినిమాస్ని మనందరికీ అందించారు. ఇక వాళ్ళ అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ వర్క్తో మనందరినీ చాలా బాగా ఆకట్టుకున్న డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటి? స్క్రీన్ ప్లే కానివ్వండి, లవ్ కానివ్వండి, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్, ఇలా అన్ని రకాలుగా మనందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసినటువంటి డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు సినిమాస్ చేయట్లేదు అని చెప్పేసి అభిమానులందరూ అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు సినిమాస్ చేయడానికి ముందుకు రావట్లేదు. దీని వెనుక కారణం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ప్రజెంట్ ఉన్న జనరేషన్కి వాళ్ళు అప్డేట్ అవ్వలేకపోతున్నారు అని చెప్పేసి సినిమాస్ చేయట్లేదా? లేకపోతే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మ్యాచప్ అవ్వడానికి వాళ్ళు ఇంకా స్క్రిప్ట్ రైటింగ్ చేస్తున్నారా? అసలు వాళ్ళు స్క్రిప్ట్ రైటింగ్ చేస్తున్నారా? అసలు ఈ డైరెక్టర్స్ నుండి సినిమాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా? ఇంతకీ ఎవరా డైరెక్టర్స్ అని అనుకుంటున్నారా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఎస్ఎస్ రాజమౌళి, ద కింగ్ ఆఫ్ డైరెక్టర్స్, స్టూడెంట్ నెంబర్ 1 వంటి ఒక సెన్సేషనల్ సినిమాతో మన ముందుకి డైరెక్టర్గా అడుగుపెట్టి సాయి, ఛత్రపతి, మగధీర, ఈగ, విక్రమార్కుడు వంటి సినిమాస్తో చాలా బాగా దూసుకెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత బాహుబలితో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టారు మన రాజమౌళి గారు. ఇక జక్కన్న బాహుబలితో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత బాహుబలి 2తో ఒక అద్భుతాన్ని మనందరి ముందుకి తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత జక్కన్న RRRతో మనందరినీ చాలా బాగా అలరించారు. ప్రస్తుతం జక్కన్న SSMB 29 అనే ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబుతో పాన్ ఇండియాలోకి కాదు కదా, ఏకంగా పాన్ వరల్డ్లోకి అడుగు పెట్టబోతున్నారు జక్కన్న. త్రివిక్రమ్ శ్రీనివాస్, అతడు సన్ ఆఫ్ సత్యమూర్తి, జులై, కలేజా, అలా వైకుంఠపురంలో ఇలాంటి ఒక సెన్సేషనల్ సినిమాస్ని మనందరికీ అందించినటువంటి డైరెక్టర్ ప్రస్తుతం ఫ్లాప్స్తో సకమకం అవుతున్నారు. ఇక త్రివిక్రమ్ గారి డైలాగ్ డెలివరీ ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే. ఇక గుంటూరు కారంతో ఫ్లాప్ని అందుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం మరో కంటెంట్తో సిద్ధమవుతున్నాను అని చెప్పేసి లేటెస్ట్గా అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇక రాబోయే ప్రాజెక్ట్తో మరో హిట్ని అందుకుంటాడో లేదో మనం చూడాలి. పూరి జగన్నాథ్, టెంపర్, బిజినెస్ మ్యాన్, బుజ్జిగాడు, ఇద్దరమ్మాయిలతో, బద్రి, దేశముదురు వంటి మంచి మంచి సినిమాస్ని మనందరికీ అందించి ఎంతో మంచిగా కంటెంట్తో కొట్టేశాడు ఈ డైరెక్టర్. ఇక పూరి తన కొడుకు ఆకాష్ పూరి విషయంలో మాత్రం ఎందుకు ఇలా వెనుకబడిపోయారు అని చెప్పేసి అభిమానులందరూ అనుకుంటున్నారు. పూరి జగన్నాథ్ అలానే ఆకాష్ పూరి కాంబినేషన్లో రొమాంటిక్ మన ముందుకు వచ్చింది. ఇక అనుకున్నంత మంచి సక్సెస్ అయితే ఈ సినిమా అందుకోలేదు. ఎంతో మంది స్టార్ హీరోస్ని మనందరికీ అందించినటువంటి పూరి జగన్నాథ్ తన కొడుకు విషయంలో ఎందుకు ఇలా వెనుకపడ్డాడు అని చెప్పేసి అభిమానులందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక ఫ్యూచర్లో అయినా ఆకాష్ పూరికి ఒక మంచి హిట్ని అందిస్తాడో లేదో మనం చూడాలి. బోయపాటి శ్రీను అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చే విషయం వైలెన్స్. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా బాగా పండిస్తాడు స్క్రీన్ పైన. ఇక అలాంటి డైరెక్టర్ ప్రస్తుతం ఫ్లాప్స్తో సకమకం అవుతున్నారు. ఇక వచ్చే ప్రాజెక్ట్తో అయినా మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ని ఇస్తాడా లేదా అని చెప్పేసి అభిమానులందరూ అనుకుంటూ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ, షార్ట్గా మనందరం RGV అని అంటూ ఉంటాము. శివాతో 1989లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ డైరెక్టర్ సినిమా అంటే ఇలానే తీయాలి అని చెప్పేసి ఉన్నటువంటి రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్తో మన ముందుకు వచ్చేశారు. ఇక ఆ తర్వాత రంగేలి, భూత్, రథచరిత్ర, వంగవీటి, క్షణక్షణం, సత్య వంటి సినిమాస్తో దూసుకెళ్ళిపోయారు. రామ్ గోపాల్ వర్మ కల్ట్ మూవీస్తో ఇండస్ట్రీని షేక్ చేశారు. రామ్ గోపాల్ వర్మ సత్య మూవీకి ఏకంగా 2 కోట్లు ఇన్వెస్ట్ చేసి కొత్త ఫేసెస్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అప్పట్లోనే చాలా పెద్ద డేర్ చేయడం అయితే జరిగింది. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ ప్రస్తుతం అటువంటి కంటెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అభిమానులందరూ అనుకుంటూ ఉన్నారు. కల్ట్ మూవీ డైరెక్టర్ కాస్త కాంట్రవర్సీ డైరెక్టర్ అయిపోయాడు. సందీప్ రెడ్డి వంగ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈ డైరెక్టర్ అర్జున్ రెడ్డితో ఒక బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత హిందీలో దాన్ని డబ్ చేస్తూ కబీర్ సింగ్గా మన ముందుకు తీసుకొచ్చారు. ఇక కబీర్ సింగ్తో ఒక బ్లాక్ బస్టర్ని అందుకున్నటువంటి ఈ డైరెక్టర్ యానిమల్తో పాన్ ఇండియన్ డైరెక్టర్గా నిలిచిపోయారు. ఇక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ అని చెప్పేసి ఒక మూవీలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సందీప్ అభిమానులందరూ చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక స్పిరిట్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో స్పిరిట్ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ అలానే మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ల, ఈ డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆనంద్, గోదావరి,
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, లీడర్, లవ్ స్టోరీ, ఫిదా వంటి సెన్సేషనల్ సినిమాస్ని మనందరికీ అందించి సైలెంట్ మూవీస్తో చాలా మంచి రెస్పాన్స్ని అందుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక ఫిదా మూవీతో సాయి పల్లవి లాంటి ఒక లెజెండరీ యాక్టర్ని మనందరికీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్లా గారి నుండి సినిమా రావాలి అని చెప్పేసి అభిమానులందరూ ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ డైరెక్టర్ మరో అద్భుతమైనటువంటి సినిమాతో మన ముందుకు వస్తాడా లేదా అని చెప్పేసి మనం చూడాలి. KGF పార్ట్ 1 పార్ట్ 2తో దుమ్ము దులిపేసినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక పాన్ ఇండియాలోకి అడుగు పెట్టినటువంటి ఈ డైరెక్టర్ సలార్తో చాలా మంచి రెస్పాన్స్ని అయితే అందుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ అలానే జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఒక పాన్ ఇండియన్ సినిమా రాబోతుంది అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ గురించి మనందరం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇక ప్రశాంత్ నీల్ అలానే జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా పైన అభిమానులందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్తోనే ఎదురు చూస్తూ ఉన్నారు. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు వంటి ఒక మెలోడియస్ సినిమాతో మన ముందుకు వచ్చి ఈ నగరానికి ఏమైంది వంటి ఒక సెన్సేషనల్ ఫ్రెండ్షిప్ డ్రామాని మనందరికీ చాలా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఒక సినిమానైతే అందించడం జరిగింది. ఇక మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో ఒక లెవెల్లోకి అయితే దూసుకెళ్ళిపోయాడు తరుణ్ భాస్కర్. ఇక ప్రస్తుతం రీసెంట్ టైమ్స్లో కీడాకోలాతో ఒక సెన్సేషనల్ అయితే క్రియేట్ చేశారు మన తరుణ్ భాస్కర్. ఇక ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 కూడా రాబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక దానికి తరుణ్ భాస్కర్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇక అతి త్వరలో ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2ని షూట్ స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పేసి తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత పెళ్లి చూపులు హీరో అయినటువంటి విజయ్ దేవరకొండతో కూడా మరో ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇక ఇతని సినిమా ఎలా ఉండబోతుందో మనం చూడాలి. అనిల్ రావిపూడి ద ఎంటర్టైనింగ్ డైరెక్టర్, రాజా ది గ్రేట్, F2, F3, భగవత్ కేసరి, పటాస్ వంటి ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాస్తో మనందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసినటువంటి ఈ డైరెక్టర్ ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి మనందరినీ థియేటర్స్లో ఎంటర్టైన్ చేయబోతున్నాను అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక ఈ సినిమా పైన అనిల్ రావిపూడి గారి అభిమానులందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క డైరెక్టర్ ఎంతో మంచి అద్భుతమైన సినిమాస్ని తీసి ఇక ఇప్పటికీ ఎంతో మంచి అద్భుతమైనటువంటి కథలతో మనందరినీ చాలా బాగా అలరిస్తున్నారు. కానీ ఒకప్పుడు సెన్సేషనల్ మూవీస్ని మనందరికీ అందించినటువంటి డైరెక్టర్స్ ప్రస్తుతం అసలు ఉన్నారా లేరా అనే విధంగా సైలెంట్ అయిపోయారు. ఇక వారిలో ముందుగా శ్రీను వైట్ల, కృష్ణవంశీ, వంశీ పైడిపల్లి, వివి వినాయక్, మెహర్ రమేష్, క్రిష్, హరీష్ శంకర్, కొరటాల శివ గారు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, మిర్చి వంటి ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాస్ని డైరెక్ట్ చేసినటువంటి ఒక పెద్ద డైరెక్టర్. ఇక ఆ తర్వాత ఆచార్యతో ఒక ఫ్లాప్ని అందుకున్నటువంటి ఈ డైరెక్టర్ దేవరాతో దాన్ని మంచిగా కంబ్యాక్ ఇద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నారు. కానీ అనుకున్నంతగా దేవరాతో అయితే సక్సెస్ని పొందలేకపోయారు. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ గారి నుండి ఆడియన్స్ అందరూ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ని అయితే కోరుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్లో తను చేసినటువంటి మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ కావడంతో అభిమానులందరూ చాలా డిసప్పాయింట్మెంట్కి అయితే గురవ్వడం జరిగింది. ఇక తన అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైనప్పటికీ కూడా చాలా మంచి సక్సెస్తోనే కంబ్యాక్ ఇస్తారు అని చెప్పేసి ఆడియన్స్ అందరూ చాలా గట్టిగా బిలీవ్ చేస్తూ ఉన్నారు. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్తో ఎలాంటి కంబ్యాక్ని ఇస్తారో మనం చూడాలి. భారతీయుడు 2తో ఫ్లాప్ని అందుకున్నటువంటి డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం గేమ్ చేంజర్ కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక Jan 10, 2025 రిలీజ్ అవ్వబోతున్న గేమ్ చేంజర్ పైన డైరెక్టర్ శంకర్ అయితే చాలానే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఇక అనుకున్న విధంగా గేమ్ చేంజర్ సినిమా మంచి సక్సెస్ని అందుకుంటుందో లేదో మనం చూడాలి. ఇక గేమ్ చేంజర్ సినిమాతో డైరెక్టర్ శంకర్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా మనం చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్స్ అయితే చాలా బాగా మంచి కంటెంట్స్తో దూసుకెళ్ళిపోతున్నారు. ఇక వారిలో ముందుగా ఉన్నటువంటిది మన నాగశ్విన్. కల్కితో ఒక సెన్సేషనల్ అయితే క్రియేట్ చేసినటువంటి నాగశ్విన్ ప్రస్తుతం కల్కి 2 కోసం చాలా గట్టిగానే స్క్రిప్ట్ రైటింగ్లో బిజీగా ఉన్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో ఒక అద్భుతమైనటువంటి వరల్డ్లోకి మనందరినీ తీసుకెళ్లినటువంటి ఈ డైరెక్టర్ ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్తో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్
వర్క్తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఒక మంచి కంటెంట్తో మన ముందుకి వచ్చినటువంటి డైరెక్టర్స్లో ముందుగా వినిపిస్తున్న పేర్లు సుజిత్, సందీప్. కాతో ఒక సెన్సేషనల్ అందుకున్నటువంటి ఈ డైరెక్టర్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంకా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ని అందుకుంటున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. ఇండస్ట్రీలో ది వెరీ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్గా నిలిచిపోయారు డైరెక్టర్స్ సుజిత్ అండ్ సందీప్.